ఈ ఎర్ర తోటకూర తెచ్చారు. అది గారెల కోసం తోటకూర గారెలు చేద్దాం దాన్ని పెట్టేసి ఈ కింద వేర్లు వస్తాయి కదా, దీన్ని వచ్చి పైన కూర తీసేసి మ్యాక్సిమం ఏమి పడినా అన్నీ పాతాను. బచ్చల కూర తీసిన తర్వాత వీటిని పాతాను. ఇలా చిగుర్లు వచ్చాయి. ఇది మునగ చెట్టు విత్తనాలు పెట్టాను, మునగ చెట్టు వచ్చింది. ఇది తోటకూర కాళ్ళు, ఇది ఎర్ర తోటకూర. అంటే ఏవైనా విత్తనాలు కానీ ఏర్లు కానీ ఉంటే నేను మార్కెట్లో ఎన్నిసార్లు కొనేసి తెచ్చి విత్తనాలు వేసాను. ఏ విత్తనాలు నాకు సరిగా అవ్వలేదు. నాకు షాప్ వాళ్ళు సరిగా ఇవ్వలేదో ఏమిటో తెలియదు. తర్వాత క్యాంపులు వెళ్ళేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్లు అమ్ముతుంటే ఆర్గానిక్ అంటే అది కూడా తెచ్చి వేసాను, అవ్వలేదు. లాస్ట్కి ఇంట్లో నేను ఏదైనా కాయగూరలు వాడతాను కదా, ఆ విత్తనాలు వేసుకొని వంకాయ చెట్లు అవి ఇవి అయ్యేవి. మెంతులు కొనిసి తెచ్చి వేస్తూ అవుతుంది కానీ ఇది అవ్వట్లేదు. పుదీనా కొంచెం కొంచెమైనా అవుతుంది కానీ కొత్తిమీర అవ్వట్లేదు. ఇదిగో ఇది మునగ చెట్టు కూడా బాగానే వచ్చింది. అయితే గోంగూర పాతాను కానీ నేను తోటకూర ఎప్పుడూ పాతలేదు. ఈ ఎర్ర తోటకూర ఈసారి పాతున్నాను. అంటే తోటకూర అంటే ఏర్లు రావు, కొమ్మల్లా వస్తుంటాయి, మాకు అంత బాగోవు. ఇది కొంచెం చూడడానికి బాగుంది, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. గారెల కోసం ఆకులు అన్నీ తీసాను, ఇవి పాతున్నాను. చూద్దాము ఎలా వస్తుందని. మా అన్ని ఫ్లోర్ల గార్డెన్లో అక్కడక్కడ రకరకాల తోటకూర వస్తుంటుంది. ఎప్పుడు కొంచెం కొంచెం ఆకులు చిన్న చిన్నవి వస్తుంటే తీసేస్తుంటాను. ఇది పోర్చుకో గార్డెన్. హోల్ పెడుతున్నాను, వేస్తున్నాను. అంటే ఏమి డైరెక్ట్గా పడేను, ఏర్లున్నా విత్తనాలున్నా ఏదో ఒకటి అవుతుంది కదా అని వేస్తాను. ఇంకా నేను బయటికి వెళ్ళి వచ్చి నా పనులు చూసుకొని వచ్చేసరికి ఒకవేళ టైం లేదనుకోండి ఉంచుతాను. వెంటనే వేసినవి అయితే బాగా వస్తాయి. నేను చిన్న క్యాంప్ వెళ్ళి వచ్చాను కదా, లేట్ అయింది. నిన్న తీసింది ఈరోజు వేస్తున్నాను. మరి దేవుడి దయ రావాలనే కోరుకుంటున్నాను. ఇంకో దాంట్లో 3 అలా కడుతున్నాను. ఇగో ఇవి గోంగూర పెట్టాను, పూర్తిగా రాలేదు. మొత్తం ఇలా అయిపోయిన వరకు తీయను, ఎందుకంటే ఏమో ఏ టైంలో వస్తుందేమో అని చూస్తుంటాను. ఒక్కోసారి పైన ఎండిపోతుంది, కిందకు వస్తాయి చిగుర్లు, అందుకే వెయిట్ చేశాను. ఓకే, ఇవి చాలాసార్లు పడితే ఈసారి అయ్యే బాగుంది క్రాటన్స్. ఇంకా పుదీనా పెట్టాను రూట్స్ కోసం. నేను క్యాంప్ వెళ్ళిపోయినా ఎవరు వాటర్ వేసి దీన్ని చూసుకోలే. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. ఈనాటి బ్రతుకు పాట తొంగి చూసింది చిగాలి మేయకు
ఈ బచ్చల కూర కూడా అలాగే వచ్చిందా, వేరే దగ్గర అయింది తీసి ఆకు ఏరేసి పెట్టాను. మరోసారి నాకు పప్పు అయిపోతుంది. బాగా వచ్చింది. ఏదో ఇది కూడా పెట్టాను అలాగే, చిగుర్లు వచ్చాయి. ఇది చిగుర్లు వచ్చింది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నా చెయ్యి మట్టి బాగాలేదు. ఓకే.